ఎందుకు కళ్ళలో తిరుగుతుంది మొత్తం అది రెస్టారెంట్ లో వస్తుంది గట్ట ఉంది ఎట్లా తాగప్పుడు అన్నాడు. मस्त शेड जो नाही राणीला अप्पा कमला असं తాగుదాం తాగి ఊగుదాం ఈరోజు ఫ్రాంక్ వేద్దాం అనుకుంటారు మమ్మీ మీద. ఇప్పుడు బయటికి వెళ్ళింది బీఫ్ ఫ్రాంక్ వేద్దామని చూస్తున్నాం. ఇద్దరం సబ్బు నీళ్ళు కలిపి దాంట్లో పోసి మేము రెడీ చేసి పెడతాం. రాగానే తాగినట్టు యాక్టింగ్ చేస్తాం. వాళ్ళ మమ్మీ రియాక్షన్ ఎట్లుంటో చూద్దాం. లాస్ట్కి వచ్చేది వస్తుందా రాదా అనేది మీకు ఇప్పుడైతే రెడీ చేస్తాం, చూపిస్తాం చూడండి. ఇవ్వండి ఫ్రెండ్స్, దీంతో అయితే నురుగు వచ్చేటట్టు చేస్తున్నా. చూడాలి ఫ్రాంక్ ఎలా అవుతుందో. ఫస్ట్ ఫ్రాంక్ చూడండి ఫ్రెండ్స్, వాటర్ అయితే కలిపాం. దాన్ని షేక్ చేస్తున్నాం. మొత్తం బురుగా అయితే వస్తుంది. సేమ్ టు సేమ్ అయితే వస్తుంది. మనం క్యాప్ చేయగానే ఇలా పైనకి వచ్చేస్తుంది చూడండి. బీర్ సేమ్ అలానే వస్తుంది చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చూడండి సేమ్ టు సేమ్ బీర్ లాగా అయింది. అయితే మరి అలా మమ్మీ ఏమంటావు, తిడుతుందా మరి ఏంటంటే చెప్తాం. చూడాలి ఇక. ఇప్పుడైతే మీరైతే తీసినాం. గ్లాసెస్ కూడా రెడీ చేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, యుద్ధానికి అయితే రెడీ అయినాం. ఫ్రాంక్ ఎలా అవుతుందో చూడాలి. ఏదైతే సేమ్ బీర్ లెక్క ఉంది చూడండి ఫ్రెండ్స్. పైన కూడా బురువు అయితే కరెక్ట్ వచ్చేది. బీర్ల సీసాలు కూడా సేమ్ ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టఫ్ తీసుకొచ్చి పెట్టాలి ఇక్కడ. అదొక్కటి బ్యాలెన్స్ అయింది. ఆమ్లెట్ చూడండి ఫ్రెండ్స్, స్టఫ్ కూడా ఎగ్ కూడా వేసాం. ఎందుకంటే మనకు గుర్తుపట్టద్దు అని. ఎగ్స్ కూడా పెడితే అంత డౌట్ రాదు. ఇప్పుడైతే మనం కెమెరా వస్తుందా లేదా అని టెస్ట్ చేస్తున్నాం. చూడాలి ఎలా వస్తుందో. వస్తుందా? ఓకేనా? సార్ చూద్దాం మళ్ళీ. మా అమ్మ అయితే వచ్చేసింది. నాకైతే ఫుల్ టెన్షన్ ఉన్నాం. చూడాలి ఏమైంది. మళ్ళీ మ్యాన్ చూస్తున్నాం. చూసాడు యాక్టింగ్ చేస్తున్నాను. ఓ అయ్యా ఏవైతే ఓ అయ్యా అది చూసా డ్రామా. ఏం కాదు గ్లాస్ అవుతా కదా ఏం కదా. బాగానే ఎక్స్ట్రా తింటున్నాం. కొంచెం బీర్ అయిపోతుంది. కొంచెం ఏం కదా ఆయన ఏమంటారు, ఆయన పులేదు అంటాడు. అందుకని బయటకు వచ్చి ఇప్పుడు మొత్తం అది రెస్టారెంట్ లో వస్తుంది గట్ట ఉంది. मस्त शेड जो नाही राणीला अप्पा ఏం చేస్తున్నారు? ఎంజాయ్ తాగప్పుడు అన్నాడు. मस्त शेड जो नाही राणीला अप्पा कमला असा ఇప్పుడు ఇంకెప్పుడైనా చేస్తాం మరి. ఇవాళ ఎందుకన్నావు?
నువ్వు ఎందుకన్నావు మాట ఏమల్లే తీయాలి ఆ? దానికి ఏమైంది ఒక్కొక్కటి కాదు కదా, బయట వచ్చినట్టు బయట వచ్చిన ఏంది ఒక్కొక్కటి తెచ్చుకోరు ఇంట్లోకి. వద్దు సరే అదే ఎంతసేపు నేను మొన్ననే చెప్పినా కదా దీని వల్లనే స్విచ్లు వస్తాయని ఇంట్లో చెప్పింది కదా ఆల్రెడీ. ఇంకా ముందు వారం కూడా కదా చెప్పి బాగా జరగాలి ఇక ఏమనకి ఏమొద్దు చాలు నువ్వు ఒక జారు మంచి బయటికి కనబడుతుంది నేను ఏదో కూలింగ్ అని చెప్పి అక్కడ గమనించలే ఎట్లా చేస్తారు నేను కవరింగ్ చేసేదాన్ని కదా అవి పప్పు తెచ్చి ఇచ్చేసేయి. నాకేది మమ్మీ ఒక గ్లాస్ తాగుతా ఒకటే గ్లాస్ ఒకటే గ్లాస్ కాదు అంతే అయిపోయింది ఆమెది ఇక కాతం ఆ తర్వాత ఆ ముఖం కడుపుని పోతుంది ఆమె సిగ్గులేదు ఇంకా క్లో నవ్వుతున్నావు. కింద వస్తుంది మమ్మీ ఏదో ఇచ్చినా మమ్మీ మంచిగా చాలా వడ్డచ్చు తాగి సచ్చివా ఇంకా అమ్ముతాడు మంచిది అంతే ఆయన మనం ఇంతమందికి అనుకున్నాం నాకు అందుకని వాడు కూడా చెప్పిండేనా తిన్నాక వస్తారు అన్నా ఇదా అన్నా అని. అదే ఉంది అయినా పడవచ్చేది అది ఏం కాదు ఏం కాదు. నువ్వు ఎంత తాగినప్పుడు బయట తాగిరు బయట మా వచ్చిన పోయిరా అప్పటికే పోయిరు ఇంక సిగ్గు లేక మూడోది తీరాలని చెప్తున్నాయన. ఇప్పుడు అదా అమ్మ ఏం కాదు తాగుదాం తాగి ఊగుదాం ఇందుకే వస్తుంది. ఓ నీ మంచిదనం అంతా పోతుంది నేను మూసుకుంటాను మూసుకుంటాను. సిగ్గు లేకుండా ఎక్కడ అనుకుంటున్నావు కాదు కాక నువ్వు మాగిపోయావు నువ్వే ఆపిస్తావు ఆయనకి లేదంటే ఇప్పుడు నిన్ను చేస్తే అది ఫీల్ అవుతానని అనుకుంటున్నాను. ఆయన నీకు ఎడ్డుకోలో నాకు మెసేజ్ చేసి అదే అసలు కిషోర్ మనం ఆల్రెడీ రామని తెలుసు అదే ఏ 10 అవుతుందో 9 క్లోజ్ చేద్దామని చూసి నేను మొన్న గుర్తు పెట్టుకొని నా ఇంట్లో మంచిగా ఉందని నేను చెప్పడం బంద్ చేసిన. అర్థమైందా? 100% నీ గురించి అరే మీరు ఎందుకు చెప్పారు అప్పుడే వద్దన్నయ్య నేను పోతాను అన్నయ్య నేను పోతానన్న నమ్మినా కదా ఏంటి నమ్మినా కదా నమ్మడా అనడానికి పేరు తెలుసుకుంటా లేదు మొన్న ఇంట్లో కూడా చెప్పుందిరా నిజం అప్పుడు అట్లా కాదు జోకానా ఏముంది ఏ జోక్ మమ్మీ ఇది ప్రాంక్ నాకు ఆల్రెడీ ఫోన్లో వేసి చెప్పారు అది బొరుగుని సర్ఫ్ నీళ్ళు అవి సర్ఫ్ నీళ్ళు పసుపు అది షేక్ చేద్దాని షేక్ చేస్తే బురుగు వస్తుంది. స్మెల్ చూస్తుంది ఫ్రెండ్స్ ఆల్రెడీ చెప్పినాను అందుకే నేను పిలిచిన మమ్మీ పిలుస్తున్నారు అని చెప్పిన నేను. ఎందుకు అనుకుంటుంది ప్రాంక్ కదా నాకు పడే టైంకి నాకు కూడా ఏడు బాగా వచ్చింది. నీ మీద నా మీద పుట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పనమ్మా.
మేము అదే ఫస్ట్ అదే అనుకున్నాం. కొంచెం రాగా. నాకు కొంచెం ఇస్తేనా అది మంచిగా అయిపోతుంది. చెప్పి ఫ్రాంక్ అని అంటారు దాన్ని, ఫ్రాంక్ అన్నారు. నమ్మే కదా ట్రాక్ అని అన్నతోటనే మెసేజ్ పెట్టారు నువ్వు నమ్మినా నమ్మలేదా? నేను నమ్మిన ఇప్పుడు నమ్మే కదా తాగుతానా? ఏం చెప్తావు నాకు మెసేజ్ వాళ్ళ మమ్మీ తాగుతుందని చెప్తే అడవులు తిట్టిందని చెప్పారు. వాళ్ళ మమ్మీ తాగుతుందని. వాళ్ళ మమ్మీ అర్థమవుతుందా? నిజంగానే తాగుతారు అనుకున్నారు నేను. కాలు చేతులు వణికిరే జరా సేపట్లో మమ్మీకి. నాకు నిజంగా అమ్మ నేను పిల్లల్ని ఇంతసేపు పెంచుడు ఏంది ఇది గలీజ్ అనుకున్నా తెలుసా మరి. అమ్మ నాయన ప్రాంక్ అయితే సక్సెస్ఫుల్ అయింది ఫ్రెండ్స్. వచ్చిన 2 నిమిషాలైనా క్రేజీ వచ్చేసింది ఫ్రాంక్. అంతేనా ఫ్రాన్స్? క్రేజీ వచ్చింది కానీ తిట్టే మూమెంట్లోనే వీళ్ళు ప్రాంక్ అని చెప్పేసినారు. మళ్ళీ లేకపోతే కలిసి తిడదాం అనుకుంటే అందుకే చేసినాం. మన తెలంగాణ బూతులు వచ్చేస్తుండే. చెప్పు లైక్ చేయి, చెప్పు లైక్ చేయండి. లైక్ నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేసుకోండి.